నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నగాం చేంద్రుని గాను శ్రీమతి నిషిత గారు, శ్రీ సంతోష్ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టవద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మానసు లక్ష్యంగా 65 మంది నిరాశ్రతులకు ఆకలి తీర్చడానికి శ్రీ అనికేత్ సల్వార్ గారి, శ్రీమతి రీమా శ్రీపతి గారి కూతురు అమైరా సల్వార్ గారి, అలాగే కుమారుడు రిడాన్ సల్వార్ గారికి వారి కవలలకు జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ వారి జన్మ సందర్భంగా ఈరోజు అన్నగాం చేయడం జరుగుతుంది. అలాగే అమైరా సల్వార్ గారికి, చిరంజీవి రిడాన్ సల్వార్ గారికి జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మన జరుపుకోవాలని కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ, అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విషయం ఎనిమో ర్యాపిడ్ సౌదరే చిరంజీవి అమైరా సల్వార్ గారు, చిరంజీవి రిడాన్ సల్వార్ గారు, అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున మీకు అమ్మగారి ఆశీస్సులు, నాన్నగారి ఆశీస్సులు, అలాగే అమ్మమ్మ గారి ఆశీస్సులు, తాతయ్య గారి ఆశీస్సులు, నాన్నమ్మ గారి ఆశీస్సులు, అలాగే తాతయ్య గారి ఆశీస్సులు, మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, ఆ చదువుల తల్లి సరస్వతి కటాక్షం మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ, అలాగే మీరు ఎంతోమందికి స్ఫూర్తిదాతగా నిలవాలని కోరుకుంటూ, ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు, అలాగే ఇక్కడ 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ, మీరు అందరి తరఫున మీకు జన్మ శుభాకాంక్షలు. అమైరా సల్వార్ గారు మరియు రిడాన్ సల్వార్ గారు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. అమైరా సల్వార్ గారు, రిడాన్ సల్వార్ గారు, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ. అమైరా సల్వార్ గారు, రిడాన్ సల్వార్ గారు, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ అనికేత్ సల్వార్ గారికి, శ్రీమతి రీమా శ్రీపతి గారికి, శ్రీ సంతోష్ గారికి, శ్రీమతి నిషిత గారికి, చిరంజీవి ప్రజ్వల్ గారికి, చిరంజీవి ఆదృతి గారికి, శ్రీ సల్వార్ అనూప్ కుమార్ గారికి, శ్రీమతి సుజాత గారికి, అలాగే శ్రీ రిడాన్ సల్వార్ గారికి, చిరంజీవి అమైరా సల్వార్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అందించే శక్తి ఆ భగవంతుడికి ప్రశంసాలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి తరగిన ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రశంసలు దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి నిషిత గారికి, శ్రీమతి సుజాత గారికి, శ్రీమతి రీమా శ్రీపతి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దేవుని గెలుపు కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వరుస్తున్న తండ్రి లాంటి వెంకటేశ్వర్ మరియు శర్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరగని కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వర్ మరియు శర్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ, అలాగే వెంకటేశ్వర్ మరియు శర్మ గారికి ప్రత్యేక జనం తెలుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈరోజు శ్రీమతి నిషిత గారు, శ్రీ సంతోష్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు స్వీటు బాదుషా, అలాగే ఫ్రూట్స్ బనానా, అలాగే రైసు, అలాగే వంకాయ టమాటా, అలాగే టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. హెచ్చరి